భద్రం కర్ణేభిः శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు అధ్యయనము ఆఖరిది 6వది అయినటువంటి ప్రశ్న. దీనిలో 3వ మంత్రం చూస్తున్నాము. 3వ మంత్రం భాష్యంలో 3 భాగాలు చూశాము. 4వ భాగాన్ని ఈరోజు చూడబోతున్నాము. సాంఖ్యులతో వివాదము జరుగుతోంది, వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాటిని ఒకసారి రీక్యాప్ చేసుకుని స్టార్ట్ చేసుకుంటాం. సాంఖ్యులు ఏమంటున్నారు? సృష్టికి కారణము ప్రధానము, ఈ ప్రధానము జడము అయినప్పటికీ దీనికి ఉపచారము చేసి చేతనత్వం ఉన్నదా అన్నట్లు చెప్తాము. ఈ ప్రధానము కర్త కాదు, భోక్త. ఈ ప్రధానము నుండి ఆత్మలు పుడతాయి. ఈ ఆత్మ అనేటటువంటిది కర్త కాదు, భోక్త మాత్రమే అవుతుంది. ఆత్మకర్త అంటే చాలా దోషాలు వచ్చి పడతాయి అంటూ చెప్పారు. అదే 2వ పూర్వం. ఈ సాంఖ్యుల సిద్ధాంతంలో ఉన్న వీక్నెస్ ఏమిటి? జడము నుంచి ప్రపంచం వచ్చిందంటున్నారు. అప్పుడు ప్రపంచమంతా కూడా జడమే అయిపోతుంది. మన ప్రకారంగా ప్రపంచమంతా కూడా చేతనము కదా, సచ్చిత్ కదా, అంచేత అది పోసకదు. 2వది, ఇక్కడ కర్త అనేటటువంటిది పరమాత్మకు లేదు, ఓన్లీ భోక్తృత్వమే ఉంది అంటున్నారు. వేదాంతంలో మొదటి దశలో పరమాత్మయే కర్త, ఆయన జగత్కారణము, ఆయన నుంచి ఇవన్నీ వస్తున్నాయి అంటూ మనం చెప్తాం. సో ఈ వివాదాలు జరుగుతున్నాయి. ఒకసారి సంగ్రహంగా 2 స్లైడ్స్లో చెప్పేసుకుని మళ్ళీ ఇవాళ అంశానికి వెళ్ళిపోదు. 2వ పూర్వపక్షం, ఒకవేళ పరిణామవాదంలో అంటే ఈ సాంఖ్యవాదంలో పరిణామం ఉంటుంది, ఈ పరిణామవాదంలో తత్వాంతర పరిణామ ఆత్మన తత్వాంతర పరిణామ అంటే ఉన్న తత్వం నుంచి మరో తత్వంలోకి మారడాన్నే పరిణామం అంటాము. ఈ పరిణామవాదంలో కానీ మీ ఆత్మయే విధంగా పరిణామం చెందుతుంది, సచ్చిదానంద ఆత్మ పురుషుడు అంటే చాలా దోషాలు వచ్చి పడతాయి అన్నారు. పరిణామవాదంలో ఆత్మన అనిత్యత్వాది సర్వదోష ప్రసంగ. ఆత్మన ఆత్మయందు అనిత్యత్వాది, అనిత్యము మొదలైన సర్వదోష ప్రసంగ అనేక దోషములు వచ్చి పడతాయి. ఏమిటవి? ఒకటి అనిత్యత్వము, 2వది అశుద్ధత్వము, 3వది అనేకత్వం. ఆత్మకు కానీ మీరు పరిణామవాదంలో ఆత్మ పరిణమించి మార్పు చెంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి కర్తగా అయింది, సృష్టి జరిగింది అన్నారు అంటే అనిత్యము, అశుద్ధము, అనేకత్వము అనేటటువంటి దోషాలు వస్తాయి. కానీ ఒకవేళ భోక్తృత్వం చెప్తే భోక్తృత్వే చిన్మాత్ర స్వరూప విక్రియ నా దోష. భోక్తృత్వం చెప్పినట్లయితే అనిత్యత్వము, అశుద్ధత్వము, అనేకత్వము ఉండక్కర్లేదు. కనుక మనము ఈ ఆత్మను భోక్తగా తీసుకుందాము, కర్తగా తీసుకోవద్దు అంటున్నారు. కనుక చిన్మాత్ర ఆత్మ భోక్త, కర్త కాదు. మరెవరండి సృష్టికర్త? ఇదిగో మా ప్రధానం గారు ఉన్నారుగా, 24 తత్వాలుగా మారుతారు. ఆ ప్రధానం గారి నుంచే అది త్రిగుణోపేతమై ఉంటుంది. ఆ త్రిగుణాల 24 తత్వాలు అవుతాయి. ఈ తత్వాలన్నీ కూడా రియలు అంటూ చెప్తారు. అప్పుడు ఏమిటైంది? పరబ్రహ్మము ఒక రియాలిటీ, దానికి ప్యారలల్ రియాలిటీ ఇంకొక ప్రధానము తయారవుతుంది. అప్పుడు ద్వైతం ఏర్పడుతుంది.
ఈ ప్రధానం నుంచి 24 తత్వాలు ఏర్పడతాయి. అవి కూడా రియల్ అంటున్నారు. అంటే ప్లూరాలిటీ మల్టిప్లిసిటీ ఏర్పడుతుంది. భవతాం పునః వేదవాదినాం, పైగా మీరు వేదవాదులు అంటున్నారు కదా, సృష్టికర్తృత్వే, సృష్టి చేసేటప్పుడు ఆత్మ పరిణామము చెంది అని చెప్పవద్దు. ప్రధానమే పరిణామము చెందినది. ఆత్మభోక్త మాత్రమే, కర్త కాదు. ఈక్షాం చక్రే అని ఉన్నది 3వ మంత్రంలో. ఈ క్షణము, ఈక్ష అనే మాట వచ్చింది అంటే ఆ జగత్ కారణమైనటువంటి తత్వం ఏదున్నదో అది చేతనమే గాని జడము కాదు అని తెలుస్తుంది. ఈ క్షాం అంటే ఆలోచించను, సంకల్పించను. జడము సంకల్పించలేదు కదా, అంచేత సంకల్పించను అని అన్నామంటే, ఆ ఈక్షాం చక్రే ఏ క్షణము అన్నామంటే ఆటోమేటిక్గా అది అది జడము కాదు, చేతనమని తెలుస్తుంది. తార్కికులకు జగత్ కారణం జడము. ఎందుకు? ప్రధానము. ప్రధానము జడము. ఎవరికి? ఈ పరమాణువాదాలు. అంటే పరమాణువులన్నీ జడములు, ఈ జడములన్నీ ఓ దానితో ఒకటి కలుస్తాయి, కలిసి సృష్టి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ సృష్టికి జగత్ కారణం ఏదైతే ఉందో ఈ పరమాణువులు, అవి జడమైనవి. ఉపాదాన కారణము మాత్రము పరమాణువులు. ఆ విధంగా ఏర్చి కూర్చే శక్తి వచ్చి ఈశ్వరుడిది, ఈశ్వరుడు నిమిత్త కారణం. అర్థమైందా? పరమాణువాదంలో పరమాణువులు ఉపాదాన కారణము, ఈశ్వరుడు నిమిత్త కారణము అంటూ చెప్తున్నారు. సాంఖ్యులకేమిటి? ప్రధానమే సృష్టిగా పరిణామం చెందింది. 24 తత్వాలు ఉంటాయి. ఈ తత్వాలన్నీ రియలే. మనకేమిటి? ఒక పరబ్రహ్మమే రియలు, మిగతావన్నీ వివర్తము, ఓన్లీ ప్రతిబింబము, ప్రతీతి అంటాం. అక్కడ ఆత్మలు ఉంటాయి, మనకి ఇక్కడ ఆత్మ ఒక్కటే ఉంటుంది. వేదాత్వంలో తత్వం ఒక్కటే. ఒకటి బ్రహ్మ లేక ఆత్మ, 2 మడవడానికి మరేమీ లేదు, రెండవ అంశమే లేదు, ప్రసక్తే లేదు. రెండవది ఏది చెప్పినా అది మొదటి దాని ప్రతిబింబమే, ప్రతీతియే, ఎపియరెన్సే. ఆరిజిన్ ఒక్కటే. ఓకే. ఏకస్య ఇప్పుడు దానికి డిఫెన్స్ చేస్తున్నారు ఈయన ఆ పూర్వపక్షాన్ని. ఏకస్య ఆత్మ, ఆత్మ ఒక్కటే అయినప్పటికీ ఆత్మయందు నానా రూప విశేషాలను మేము అంగీకరిస్తాము. ఆత్మయందు బహుత్వాన్ని అంగీకరిస్తాము. ఎలా అంగీకరిస్తాము? అవిద్యా విషయ నామరూప ఉపాధ్యానుపాధికృత విశేష అభ్యుపగమాత్ అన్నారు. ఇలా చెప్పినట్లయితే దోషాలు రావు. ఏమిటి? ఉపాధి అనుపాధికృత, ఉపాధి ఏర్పడము, ఉపాధి లేకపోవడం. ఉపాధి ఉన్న స్థితి, ఉపాధి లేని స్థితి. ఉపాధి ఉన్న స్థితిలో అవిద్యా విషయ నామరూప ఉపాధ్యనుపాధికృత విశేష అభ్యుపగమ. నామరూప ఉపాధి, వేర్వేరు నామరూపములు అనేటటువంటి ఉపాధులు, వాటి వలన విశేష అభ్యుపగమాత్, విశేషములను అంటే భేదములను అంగీకరిస్తాం. ఎప్పుడు? అవిద్యాకృత, అవిద్యతే అజ్ఞానముచే కల్పించబడిన విషయ, వేర్వేరు విషయాలు, నానాత్వాన్ని అజ్ఞాన దశలో, నానాత్వాన్ని అవిద్య దశలో అంగీకరిస్తాము. నామరూపాలను లెక్క పెడితే మీకు 24 అన్నారు, మాకు అనంతమైనటువంటి నామరూపాలు చెప్పవచ్చు. అవన్నీ కూడా వ్యావహారికంగా ఉన్నవే, కానీ వాటికి పారమార్థిక సత్తా లేదు. ప్లూరాలిటీ లేదు అనడమే జగన్మిథ్య అని చెప్పడం. ప్లూరాలిటీ ఉన్నది అనడము వ్యావహారికమైనటువంటి సత్యము, పారమార్థిక సత్తా కాదు. ఈ భేదాలు ఎలా వచ్చాయి? ఉపాధి అనుపాధికృత. ఉపాధి ఉంటే నానాత్వము, ఏ ఉపాధులు లేని నిరుపాధిక స్థితిలో ఏకత్వము ఉంటుంది. అంటే మేము 2 యాంగిల్స్లో చూస్తామండి. ఒకటి అవిభక్తమైనటువంటి ఏకత్వమైనటువంటి చైతన్య రూపంగా, నిరవయవంగా, అనుపాధికృతంగా, అవ్యాకృతంగా చెప్పినప్పుడు ఏకత్వం అంటాము. అదే ప్రతిబింబించినప్పుడు రకరకాల ప్రతిబింబములుగా, నామరూపాలుగా విద్యలో కల్పించినప్పుడు ఆ ప్రతిబింబాలన్నింటినీ, ఉపాధికృతమైన వాటిని చూచి ప్లూరాలిటీని కూడా అంగీకరిస్తాము. సింప్లీ వ్యావహారికంగా ప్రతిబింబ చైతన్యంగా, చేతనగా అనేకత్వము, చైతన్యంగా
అవ్యాకృతంగా ఒక్కటియే అని చెప్తున్నారు. అనుపాధి ఉపాధులు లేని స్థితిలో ఏకత్వము, ఉపాధులు ఉన్న స్థితిలో నానాత్వం. ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఇది రెండు రకాల లుక్. అజ్ఞానకృత, అజ్ఞానముచే ఉపాధులు కల్పించబడినవి కనుక. బంధమోక్షాది శాస్త్రకృత సంవ్యవహారాయ. బంధము మోక్షము కర్మలు ఎప్పుడుంటాయి? ఉపాధి ఉంటేనే బంధము, ఆ ఉపాధి నుంచి విడిపడడం, అదే మోక్షము. ఉపాధి ఉంటేనే కర్మలు. ఉపాధికృతమైనటువంటి అజ్ఞాన స్థితిలోనే బంధము మోక్షము కర్మలు ఉంటాయి. శాస్త్రకృత సంవ్యవహారాయ, శాస్త్రము చే చెప్పబడినటువంటి ముఖ్యముగా కల్పించినటువంటి అవిద్యాకృత నామరూపోపాధికృత, అవిద్యతే నామరూపములుగా కల్పించబడుతుంది. పరమార్థత ఇన్ అబ్సల్యూట్ సెన్స్, ఇన్ రియాలిటీ అనుపాధికృతం, ఉపాధి లేని స్థితిలో చ, అటువంటప్పుడు తత్వం ఏకం ఏవ, ఒకటే ఇది. అయితే వేదాంత దర్శనంలో ఇలా ఉంటుందయ్యా. ఈ నానాత్వాన్ని మేము ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? అవిద్య వలన అనేకంగా అయినట్లు కనిపించినటువంటి ఈ జగత్తులో నానాత్వము కనిపిస్తోంది. అది వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము కాదు. దాని వలననే బంధము, దాని నుంచి విడిపెడితే మోక్షము, దాని వలననే కర్మలు, పుణ్యాలు, లోకాలు. ఎప్పుడైతే అవిద్యాకృత నామరూప ఉపాధులను తొలగించామో, అనుపాధికృతమైనటువంటి ఏకత్వాన్ని దర్శిస్తున్నామో, పరమార్థత ఏకత్వం ఏవా తత్వం, ఒకటే తత్వము పరమార్థము. దిస్ ఇస్ ఎ యూనిఫైడ్ లుక్, దట్ ఈస్ ఎ డివైడెడ్ ప్లూరల్ లుక్. యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ ఈజ్ అపియరెన్స్, యూనిటీ ఈజ్ అబ్సల్యూట్ రియాలిటీ. సర్వతార్కిక బుద్ధి అనవగ్రాహ్యమయ్యా. మీ తార్కికులు అందరికీ, సర్వులకు కూడా తార్కిక బుద్ధికి అనవగ్రాహ్యం. అది మీ బుద్ధికి అందే విషయము కాదు. ఈ విధముగా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఏకత్వమైనటువంటి పరమాత్మకు నానాత్వము వివర్తము వలన, అవిద్య వలన కలిగినది, మాయా లేక అవిద్య వలన ఏర్పడినది అనేటటువంటి ఈ అండర్స్టాండింగ్ మీ తార్కిక బుద్ధులకు, తార్కిక దర్శనాలకు ఇది తెలిసేది కాదు. తార్కిక బుద్ధి అనవగ్రాహ్యం, తార్కిక బుద్ధి అనవగ్రాహ్యం. ఏమిటి అనవగ్రాహ్యం? తత్ అభయం శివం ఈష్యతే. ఏదైతే అభయమో, ఏదైతే మంగళప్రదమో అయినటువంటి దీనిని మీకు అర్థము కాదు. ఇది మీకే కాదండి, సర్వతార్కిక బుద్ధులకు ఇదే ప్రాబ్లము. సాంఖ్యులకైతేనేమి, నైయాయికులకైతేనేమి, వైశేషికులకైతేనేమి, వ్యవహారంలో ఉపాధికృత భేదము, పారమార్థికంగా భేదం లేని ఏకత్వము అనేటటువంటి ఈ అండర్స్టాండింగ్, ఈ కాన్సెప్టు, ఈ వేదాంత పరిభాష మీ బుద్ధికి అందదు, తెలియదు. నత్ర కర్తృత్వం భోక్తృత్వం వా క్రియాకారక ఫలం యాత్. తత్ర, అటువంటి స్థితి యందు కర్తృత్వము కానీ, భోక్తృత్వము కానీ, క్రియలు కానీ, 6 రకములైనటువంటి కారకములు కానీ, 7వ రకమైనటువంటి షష్ఠీ విభక్తితో చెప్పబడినటువంటి ఫలము కానీ, ఆత్మయందు క్రియలు, కారకాలు, ఫలాలు పారమార్థికంగా లేవు. వ్యావహారికంగా ఉన్నప్పుడు ప్లూరాలిటీ ఉంటుంది. ఈ శర్మగానో, మూర్తిగానో, రవిప్రకాష్ గానో ఉన్నప్పుడు కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉంటుంది, క్రియలు ఉంటాయి, కారకాలు ఉంటాయి, వాటి ఫలితాలు. ఎప్పుడైతే ఈ అనాత్మ విషయాలను పక్కన పెట్టాము, ఆత్మనే ఏకత్వ ఆత్మనే దర్శించాము, పారమార్థికంగా యూనిఫైడ్గా ఉన్నటువంటి సత్యం జ్ఞానమానంతం బ్రహ్మ నేను అని తెలుసుకుంటాము, అప్పుడు క్రియలు, కారకాలు, ఫలాలు ఆత్మయందు ఉండవు. ఎందువలన? అద్వైతత్వాత్, ఏకమేవా అద్వయం కనుక. ఆత్మ ఒక్కటే గాని రెండవది లేదు కనుక. అద్వయత్వాత్ కాదు, అద్వయత్వాత్. సర్వభావానాం, ఏటా భావములు? కర్త అనే భావము, కర్మ అనే భావము, కారకములనే భావము, ఫలము అనేవి ఏవి ఉండవు. ఒకే ఆత్మతత్వము కనుక దాని యందు కర్త, కర్మ, కారకము, ఫలము అనేవి సకలములైన ఈ భావములన్నీ కూడా ఏకత్వ దర్శనంలో ఏవి ఉండవు. పారమార్థికంగా ఇవి ఏవీ లేవు. వ్యావహారికంగా మాకు నానాత్వము చెప్పడం దోషం కాదు.
ప్రతిభాషికమైనటువంటి జగత్తులో, ప్రతిబింబించినటువంటి ఈ జగత్తులో నానాత్వాన్ని అంగీకరిస్తాము. ఆత్మ యొక్క అద్వైత తత్వానికి ఈ విధంగా అంగీకరించడం వ్యవహారికంగా అది ఏ విధమైన భంగము కాదు, లేదు. నత్ర కర్తృత్వం భోక్తృత్వం వా అద్వైతత్వాత్ సర్వభావానాం. అన్ని భావముల యందును ఈ భావములన్నీ కూడా కర్తృత్వము భోక్తృత్వము అద్వైత స్థితిలో లేవు. ఇవన్నీ కూడా ఓన్లీ ఇన్ ది వ్యాకృత స్టేట్ ఆర్ ది వ్యావహారిక స్టేట్ ఆర్ ఇన్ ద ప్లూరల్ look. There are two viewpoints, a viewpoint of unified viewpoint, the other viewpoint is the ephemeral viewpoint or the plural viewpoint, transcendental viewpoint and ephemeral viewpoint. In the transcendental viewpoint we have one and only one Atma, and there is no kartrutva bhoktrutva karaka phala kriya evi levu. In the ephemeral viewpoint, in the worldly viewpoint, in the Vyavaharika viewpoint, of course, we accept plurality. Nobody denies there is a laptop in front of me. Nobody denies the tree which is in front of me in terms of Vyavahara. But Paramarthikanga, adi only Pratibhasaye. Katto akkada aapemu. Danikandi. Danlo రెండవ సిద్ధాంతం ఇప్పుడు వస్తుంది. సాంఖ్యాహతు అవిద్యా అధ్యారోపితం ఏవ పురుషే కర్తృత్వం క్రియాకారకం ఫలం చేతి కల్పయిత్వా ఆగమ బాహ్యత్వాత్ పునః తతః తస్యంతః పరమార్థతః ఏవ భోక్తృత్వం పురుషస్య ఇచ్ఛంతి. తత్వాంతరం చ ప్రధానం పురుషాత్ పరమార్థవస్తుభూతం ఏవ కల్పయంతః అన్యతార్కిక కృత బుద్ధి విషయాః సంతో విహన్యంతి. తథా ఇతరే తార్కికాః సాంఖ్యైః ఇత్యేవం పరస్పర విరుద్ధార్థ కల్పనాత అమిషార్థినః ఇవ ప్రాణినః అన్యోన్య విరుధ్యమానార్థదర్శిత్వాత్ పరమార్థత్వాత్ దూరం ఏవ అపకృష్యంతే అనేది రెండవ భాగము. రెండవ సిద్ధాంతాన్ని 3 భాగాలు చేశాం. 4 భాగాల బదులు 3 భాగాలు చేశాం. రెండవ భాగము ఇందులో 2 ఏ బిగా ఏదైతే హైలైట్ చేయబడిందో అది మొదటి భాగంగా తీసుకుని దానిని వివరించుకుని అప్పుడు తెల్లగా కనపడుతున్న భాగాన్ని మళ్ళీ తీసుకుని దాన్ని వివరించుకుని తు అనుంది. సాంఖ్యాః తు అనుంది. తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ సాంఖ్యాః సాంఖ్యులకైతే పురుషే పురుషుని యందు కర్తృత్వం క్రియాకారకం ఫలం, క్రియలు కారకములు ఫలములు కూడా ఆ పురుషునికి ఉంటాయి అంటారు. ఎందువలన అవిద్యాధ్యారోపితం ఏవా అజ్ఞానంచే ఆరోపించబడినవి కల్పించబడినవి వాస్తవంలో పారమార్థికంలో పురుషుని యందు ఆత్మయందు కర్తృత్వము గాని క్రియాకారక ఫలములు గాని ఉండవు. ఇది కల్పయిత్వా పునః అని కల్పించి సాంఖ్యులు తిరిగి కర్తృత్వాన్ని వద్దండి, ఆత్మకి కర్తృత్వం చెప్పకండి, కర్తృత్వం చాలా బరువైనది, కర్తృత్వాన్ని నిరాకరించి ఒక్క భోక్తృత్వాన్నే చెప్పుకుందాం, కర్తృత్వం చెప్తే దానిలోంచి బయటపడడం చాలా కష్టం, దానికి 3 దోషాలు వచ్చి పడతాయి. 1 అశుద్ధత్వం, 2 అనేకత్వం, 3 అనిత్యత్వం. కాబట్టి దీని నుంచి బయటపడే మార్గం ఏమీ వేరే ఉండదు అంటే భగవత్పాదులు ఉన్నారు. 3 ఉపాయాలు ఉన్నాయిరా నాన్న, కర్తృత్వం నుంచి బయటపడడానికి 3 ఉపాయాలు ఉన్నాయి. చూసుకోయి ఉపాయాలు. 1 చేసేది చేయించేది అంతా ఈశ్వరుడే. పోతన గారు అన్నారు కదా, ఏదైతే ఆ రాముని తాలూకా ప్రేరణతో రాముడే చేశాడు, అందువల్లనే నేను ఇది రాస్తున్నాను అంటూ అన్నారు కదా. ఈ విధముగా ఈశ్వర శరణాగతి చేయడం ఒక మార్గం. కర్తృత్వాన్ని ఈ ఆత్మకు జీవునికి లేకుండా ఆపాదించకుండా చేయాలి అంటే 3 మార్గాలు ఉన్నాయి. 1 చేసేది చేయించేది ఈశ్వరుడే, నేను నిమిత్త మాత్రం భవసవ్యసాచిం. పలికెడిది భాగవతముట, పలికించెడివాడు రామభద్రుండట అంటూ ఆయన అన్నట్టుగా ఈశ్వర శరణాగతి చేసి భక్తి మార్గాన్ని అవలంబించి ఈ కర్తృత్వం అనే కిరీటాన్ని పట్టుకెళ్ళి ఈశ్వరునికి సమర్పించడం. నేను నీవే కర్తవు, నేను కర్తను కాను అంటూ ఆ కిరీటాన్ని ఆయనకి ఇచ్చేయడం. 2
ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని ఆత్మలో కర్తృత్వం అనేది ఉండదని, ఆత్మ అసంగమని, ఆత్మ నిష్క్రియమని, క్రియలు లేవని తెలుసుకుంటే దీనినే ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట అంటారు. దీనిని జ్ఞాన మార్గం. మూడోది ఏమిటి? కర్తృత్వం అంటే ఏమిటి? క్రియ చేయడం. క్రియ చేయడం అంటే ఏమిటి? దిర్ ఇస్ అ మూమెంట్ ఇన్ ద మైండ్. మనసులో చలనం. బట్ మనసును చలనము లేకుండా చేసేస్తే, మలినం చలనం లేకుండా చేసినటువంటి ప్రశాంతమైన మనసులో క్రియ ఉండదు కదా. అప్పుడు చేయడం అంటూ ఉండదు కదా. ధ్యానంలో ఉండడమే ఉంటుంది కదా. అలా ధ్యానం చేసి ఆ మనసులోని చలనాన్ని, ఆ బుద్ధి వృత్తిని నివారించండి. దీనినే లేక యోగము లేక ధ్యానము అంటారు. భక్తి మార్గంలో ఏం చేస్తున్నాము? ఫలములు ఈశ్వర ప్రసాదం, చేసేవాడు ఈశ్వరుడు. ఆయనకే ఈ కర్తృత్వం ఆయనకి ఇచ్చేస్తాం. నాదేమీ లేదు. భక్తి మార్గం అసలు ఆత్మలో కర్తృత్వం అనేది ఉండదు. ఆత్మ అసంగము, నేను నిస్సంగమైన ఆత్మస్వరూపుడను, ఈ ఉపాధి నేను కాదు అని తెలుసుకోవడం జ్ఞాన మార్గం. సరే, కర్తృత్వం అనేది మనసులో ఉండేటటువంటి చలనము కదా. ఈ చలనాన్ని నేను అరికట్టేసి బుద్ధివృత్తిని నివారించి మనసులో ఏ సంకల్పాలు చలనాలు లేకుండా ధ్యానం చేసి ఈ కర్తృత్వాన్ని వదిలించుకోవచ్చు చెప్తున్నారు. మళ్ళీ అంటున్నారు ఈ దీంట్లో ఆగమ బాహ్యత్వాత్. మీరందరూ వేదాంతానికి బయట ఉండి మాట్లాడుతున్నారు. వేదాంతంలో ఉన్నవారెవరు ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వాలు డిస్కస్ చేయరు. ఆత్మకు వ్యావహారికంగా కర్తృత్వం ఉన్నట్టు కనపడినా అది రజ్జు సర్ప భ్రాంతి వలె ఒక భ్రాంతి మాత్రమే. నిష్కల, నిరవయవ, నిరంజన, నిర్లిప్త ఆత్మకు కర్తృత్వం ఉండదు. మీరు ఆగమ బాహ్యత్వాత్. ఆగమము అంటే వేదం. వేదమునకు బాహ్యముగా నున్నవాళ్ళు కాబట్టి కల్పయిత్వా, కర్త, కారకము, క్రియా, ఫలము అంటూ కల్పించుకొని పురుషుని యందు ఇదిగో ఈయన కర్త, ఈయన కారకం, ఈ క్రియలు అనేవి చెప్పుకొని పునః పునః మాటి మాటికి టైమ్ అండ్ అగైన్ తత్రా ఆ కన్ఫ్యూషన్లో, ఆ కల్పనల్లో త్రస్యంత భయమును పొందుతున్నారు. త్రస్యంత అంటే భయాన్ని పొందుతున్నారు. ఎందుకు భయం? కర్త అనేసరికల్లా చేసినది సరిగా వస్తుందో రాదో, ఫలితం ఆశించినది వస్తుందో రాదో, నేను ఉపయోగించిన కారకాలు సరిగా ఉన్నాయో లేదో, నేను చేసే క్రియలు ఫలితాన్ని ఇస్తాయో ఇయ్యవో అనేటటువంటి భయము పునః పునః తత్ర త్రస్యంత. పరమార్థతః ఇన్ ద అబ్సల్యూట్ రియాలిటీ భోక్తృత్వం ఏవ పురుషం ఇచ్చంతి, పురుషస్య ఇచ్చంతి. మీరు కర్తృత్వాన్ని ఒప్పుకోరు. పరమార్థతంగా ఈ ఆత్మకు భోక్తృత్వం ఉన్నది, పురుషునికి పరమార్థంగానే భోక్తృత్వం ఉన్నదని మీ వాదన, సాంఖ్యుల వాదన. కానీ వేదాంతంలో ఆత్మ నిర్లిప్తము, అసంగము, అటువంటి ఆత్మకు కర్తృత్వము ఉండదు, భోక్తృత్వము ఉండదు. ఓకే, రెండవ సిద్ధాంతంలో రెండవ భాగం. మొదటి భాగం మరొకసారి చదివించుకుందాం. సాంఖ్యాస్తు, తూ కానీ సాంఖ్యులైతే అవిద్యాధ్యారోపిత ఇవ, అవిద్యాధ్యారోపం వలననే పురుషే ఈ ఆత్మయందు కర్తృత్వం, క్రియాకారకం ఫలం చయితి కల్పయిత్వా కల్పించి, ఆగమ బాహ్యత్వాత్ వేద బాహ్యమైనటువంటి మాటలను చెప్పి పునః పునః తతః త్రస్యంతః మాటి మాటికి భయపడుతూ ఉంటారు. పరమార్థతః ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్, ఇన్ రియాలిటీ భోక్తృత్వం ఏవ పురుషం ఇచ్చంతి. భోక్తృత్వాన్ని మాత్రమే ఉందని సాంఖ్యులు అంటారు. అసలు ఈ సచ్చిదానంద ఆత్మస్వరూపానికి నిజానికి కర్తృత్వము లేదు, క్రియలు లేవు, కారకాలు లేవు, ఫలం లేవు. ఇక నెక్స్ట్ ఏం చెప్తున్నారు? తత్వాంతరం చ ప్రధానం పురుషాత్ పరమార్థ వస్తు భూతం ఏవ కల్పయంతః అన్య తార్కిక కృత బుద్ధి విషయా సంతో విహన్యంతే చెడిపోతున్నారు, నష్టపడుతున్నారు. ఎవరు? ఇగో వీళ్ళు సాంఖ్యులు. ఎలా నష్టపోతున్నారో చూడాలి. కర్తృత్వం పురుషుని యందు లేదు, భోక్తృత్వం మాత్రమే ఉంది.
కాబట్టి జగత్కారణమైనటువంటి కర్త మీ పరమాత్మ కాదు, ప్రధానము అంటూ వాళ్ళు చెప్తున్నారు. పురుషాత్ తత్వాంతరంచ ప్రధానం. తత్వాంతరంచ ప్రధానం పురుషాత్ అనుంది, రీఓరియంట్ చేసుకోవాలి. పురుషాత్ తత్వాంతరంచ ప్రధానం. పురుషుని కంటే తత్వాంతరము అంటే అన్యమైన తత్వము ప్రధానము అని మీరు కల్పిస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మీ పురుషుడు ఉన్నాడండి, మా ప్రధానము వేరు, మీ పురుషుడు వేరు. దర్ ఇస్ ఎ ప్యారలల్ రియాలిటీ. వన్ రియాలిటీ ఇస్ యువర్ పురుష, యు ఆర్ సేయింగ్ we have another reality. There are two brahmas like in situation. There is pradhanam which is parallelly the cause of the entire system. పురుషాత్ పంచమీ విభక్తి. పురుషుని కంటే అంతరతత్వం, వేరే తత్వము, అన్యమైన తత్వము, తత్వాంతరం చ ప్రధానం, ప్రధానం అని కల్పిస్తారు. పురుషాత్ తత్వాంతరం చ ప్రధానం. అసలుకి ప్రధానము అనే మాట వేదమంత్రాలలో, ఉపనిషత్తులలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా ఉండదు. ఈ ప్రధానం అనేది సాంఖ్యుల కపిల మహాముని వ్రాసిన సాంఖ్యంలోనే ఉంటుంది. ఈ ప్రధానం అనే మాట ఉండదు. అప్పయ్య దీక్షితుల వారిని సమీపంలో పోయిన 100 yearsలో ఒక ఆత్మజ్ఞాని ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా విష్ణువు, లక్ష్మి, ఈశ్వరుడు, పార్వతీదేవి, సరస్వతీదేవి ఇలాంటివేవి ఉండవండి, ఇవన్నీ పౌరాణికంగా కల్పించినటువంటి పదజాలము తప్ప ఉపనిషత్తుల యందు వీటి ప్రసక్తే ఉండదు. ఎక్కడైనా విష్ణు అనే మాట వస్తే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ చైతన్యం అనే అర్థాన్నే చెప్తాము అంటూ ఆయన చెప్పేవారు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ప్రధానము వేదములో ఉందనుకుంటాం. అందుకే ఆయన అన్నారు వేద బాహ్యత్వాత్. వేదములో లేని మాట, వేదానికి పైనున్న మాటను మీరు వాడుతున్నారు, ప్రధానము అని ఆయన కొట్టేశారు. ప్రధానం పరమార్థ వస్తుభూతం ఏవ కల్పయంతః. ప్రధానం అనేటటువంటిది పరమార్థమైన సుప్రీం అబ్సల్యూట్ రియాలిటీ అనే తత్వాన్ని ఏవా వస్తుభూతం ఏవ పరమార్థ ప్రధానం కల్పయంతః కల్పిస్తూ ఉంటారు. పురుషుని కంటే వేరైనటువంటి మరొక అబ్సల్యూట్ రియాలిటీ అనే తత్వాన్ని మీరు కల్పిస్తూ ఉంటారు. ఎందువలన? అన్య తార్కిక కృత బుద్ధి విషయ. ఇతర తార్కిక మతాల వాళ్ళు ఉన్నారుగా మీకు ఈ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి. వాళ్ళెవరు? నైయాయికులు, వైశేషికులు, కణాదులు. వీరందరూ ఇతర తార్కికులు చెప్పబడిన బోధలకు అన్య తార్కిక కృత బుద్ధి విషయ సంతః విధముగానున్నవారై, అంటే బలి అయిన వారై, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అదర్ లాజిషియన్స్ ఆర్ అదర్ లాజిక్ టైప్ ఆఫ్ దర్శనాస్. వాట్ ఆర్ ది అదర్ లాజిషియన్స్? హూ ఆర్ దే? వైశేషికులు, నైయాయికులు, లేక కణాదులు అంటే వైశేషికులు. వీళ్ళ చేత ఇన్ఫ్లుయెన్స్ అయిన వారై అన్య తార్కిక కృత బుద్ధి విషయా సాంఖ్యా, సాంఖ్యులు విహన్యంతే చెడిపోతున్నారు, నష్టపోతున్నారు. ఈ సాంఖ్యంలో మళ్ళీ ఒక ఆఫ్ షూట్ ఉంది. ఈశ్వరుణ్ణి అంగీకరిస్తే వాళ్ళను యోగం అంటారు. పతంజలి యోగ సూత్రాలలో సాంఖ్యంలాగే ఉంటుంది, కానీ ఈశ్వరుడు ఉన్నాడు అంటారు. దానిని స ఈశ్వర సాంఖ్యము లేక శేశ్వర సాంఖ్యము. నిరీశ్వర సాంఖ్యము అంటే ఈశ్వరుడు లేడు అనేటటువంటి ఇప్పుడు వాదిస్తున్న వాళ్ళు. స ఈశ్వర సాంఖ్యము రెండు కూడా లొజిషియన్సే, లాజిక్కే, తర్కవాదములే. ఈశ్వర సాంఖ్యులనే అన్యతార్కిక కృత అంటున్నారు ఇక్కడ. అన్యతార్కిక కృత అంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ ఎవరు? శేశ్వర సాంఖ్యులు. వాళ్ళు మీకు నేర్పిస్తారు ఇవన్నీని. ఎక్కడా వేదంలో లేని మాటలు గట్రా చెప్పి ప్రధానం ఉన్నదండి, ప్రధానం అబ్సల్యూట్ రియాలిటీ అండి, దాని నుంచి సృష్టి పుట్టిందండి, దానిలో 24 తత్వాలు ఉన్నాయండి అంటూ పెడత్రోవ పట్టిస్తారండి మిమ్మల్ని. దానివల్ల వాళ్ళతో పాటు మీరు నాశనం అయిపోతున్నారు, మీరు నష్టపోతున్నారు. ప్రధానం పరమార్థ వస్తుభూతం ఏవ కల్పయంతః అన్యతార్కిక కృత బుద్ధి విషయా సాంఖ్యా విహన్యంతే. అంటే మీరు కూడా నష్టపోతున్నారు. నైయాయికుడు, న్యాయము అని ఒక దర్శనం ఉన్నది. న్యాయం అంటే జస్టిస్, న్యాయశాఖ మంత్రి అలా చూడకూడదు. న్యాయము అంటే న్యాయ దర్శనం.
న్యాయ దర్శనం అంటే తర్కం. ఈ తర్కంలో గౌతమ, నాట్ గౌతమ, గౌతమ మహాముని చేత వ్రాయబడిన న్యాయ దర్శనం. చాలా గొప్ప ఋషీశ్వరుడు. ఆయన తార్కికుడు మెయిన్గా. చైతన్య మహాప్రభు కూడా ఈ న్యాయ దర్శనాన్ని సమర్థిస్తారు. ఇక రెండవ తార్కికులు ఎవరు? వైశేషికులు. నైయాయికులు, వైశేషికులు. యోగులు మూడవ వాళ్ళంటే ఎవరు? యోగులంటే శేశ్వర సాంఖ్యం. శేశ్వర సాంఖ్యం, శేశ్వర సాంఖ్యం అంటే వాళ్ళు యోగులు. అంటే ఈ శేశ్వర సాంఖ్యులు, ఈ నైయాయికులు, ఈ వైశేషికులు వీళ్ళందరూ కూడా అన్యతార్కిక. అందరూ ద్వైతులే. యుక్తులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకళ్ళు యుక్తులు ఇంకొకరు తీసుకుంటూ ఉంటారు. వీరందరూ కూడా పరమాత్మతత్వం నుండి జారిపోయిన వారు. విహన్యంతే. స్థానం పరమార్థ వస్తుభూతం ఏవ కల్పంత. పర పురుషాత్ తత్వాంతరంచ ప్రధానం. పురుషుని కంటే వేరే తత్వమైన ప్రధానాన్ని కల్పించి ఆ ప్రధానం పరమార్థ వస్తుభూతం, అన్నిటికన్నా అబ్సల్యూట్ రియాలిటీ అని కల్పిస్తారు. ఇలా కల్పించిన వాళ్ళు ఎవరండి? మీరు, మీతో పాటు అన్యతార్కిక కృత బుద్ధి విషయ. అన్యతార్కికులు ఎవరు? అటుపక్క యోగులు, లేక శేశ్వర సాంఖ్యులు, నైయాయికులు, గౌతమ మహాముని వాళ్ళు, వైశేషికులు అంటే కణాదు మహర్షి వాళ్ళ తాలూకా వాళ్ళు. వీళ్ళందరూ కూడా అన్యతార్కిక కృత బుద్ధి విషయ. వాళ్ళు మీకు బాగా నేర్పిస్తారు, ఈ బోధనలను నేర్పిస్తారు. ఇలా ఉందిరా, ప్రధానం అనేది వేరే ఉంటుంది, అదేమో పరమార్థ వస్తుభూతం, పురుషుడి కంటే వేరే అన్యతత్వం, దాని నుంచే సృష్టి వస్తుంది అంటూ చెప్తారు. మీరు అందరూ కూడా ద్వైతులేనండి. వాళ్ళ యుక్తులను మీరు పుచ్చుకుంటారు, మీ యుక్తులను వాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా విహన్యంతే సాంఖ్యా. ఈ సాంఖ్యులు వీరి తాలూకా జట్టు, అంటే మిగతా తోడు దొంగలు ఉన్నారే వాళ్ళందరూ కూడా పరమాత్మతత్వం నుండి విహన్యంతే, జారిపోయిన వారే, నష్టపోతున్నారు. ప్రధానాన్ని ఒక ప్యారలల్ రియాలిటీగా గ్రహించుట వలన. ఓకే, సో మూడో లైన్లోకి వచ్చాం. ఈ రెండో లైన్ ఏమిటి? తత్వాంతరంచ ప్రధానం పురుషాత్. పురుషుని కంటే అన్యతత్వమైనటువంటి ప్రధానాన్ని సృష్టించి కల్పించి పరమార్థ వస్తుభూతం ఏవా, ఇది చాలా పరమార్థమైనది, సూపరు, అన్నిటికన్నా అబ్సల్యూట్ రియాలిటీ అని కల్పయంత కల్పించి అన్యతార్కిక బుద్ధికృత విషయా, ఇతర తార్కికుల వలన ట్యూషన్ పొంది ట్రైనింగ్ అయిపోయి ఆ బోధనల వలన సంతహ బలైన వారై సాంఖ్యా, సాంఖ్యులు వినిహన్యంతే, విహన్యంతే, నష్టపోతారు. ఓకే, ఇంకేంటి మిగిలింది? తథా ఇతరే తార్కికా సాంఖ్యై ఇత్యేవం పరస్పర విరుద్ధార్థ కల్పనాతః అమిషార్థినః ఇవ ప్రాణినః అన్యోన్య విరుధ్యమానార్థదర్శిత్వాత్ పరమార్థతత్వాత్ దూరం ఏవ అపకృష్యంతే. చాలా పవర్ఫుల్గా తిడుతున్నారు, దెబ్బలాడుతున్నారు. పవర్ఫుల్గా దెబ్బలాడుతున్నారు. ఎలా దెబ్బలాడుతున్నారు? తథా, అదే విధముగా, ఇతరే తార్కికా సాంఖ్యై, ఇతర తార్కికులు సాంఖ్యులకు, ఇతరే తార్కికా ఇతర తార్కికులకు సాంఖ్యై, సాంఖ్యులు కూడా సాంఖ్యుల కల్పనలకు వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళ కల్పనలకు సాంఖ్యులు నష్టపోతున్నారు, సాంఖ్యుల కల్పనలకు ఇతర తార్కికులు కూడా నష్టపోతున్నారు. శంకరులు తర్కాన్ని ఇష్టపడరు. తర్కము మనలను తప్పుదారి పట్టిస్తుంది. ఉపనిషత్ బోధనలను గ్రహించారు, కానీ తర్కంతో వేదాంతాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయకూడదు. వేదాంతాన్ని ఎప్పుడూ పురాణాలతో సమన్వయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఇగో వేదాంతంలో ఫలానా శక్తి ఉంది, అగో పురాణంలో అది విష్ణువు, ఇక్కడ హిరణ్యగర్భ బ్రహ్మ, అక్కడేమో చతుర్ముఖ బ్రహ్మ ఈజ్ఈక్వల్ టు హిరణ్య, ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. తర్కాన్ని ప్రవేశపెట్టకూడదు. లౌకికవాదమును చేయకూడదు. స్టాండర్డ్. డోంట్ మిక్సప్ పురాణ అండ్ వేదాంత. ఇఫ్ యూ కమ్ టు వేదాంత క్లాస్, కీప్ ఆల్ ద పురాణ నాలెడ్జ్ ఇన్ ఏ బాస్కెట్, tie a tight knot and keep it away and come and sit with open mind. This is Vedanta. This is not Purana. This is not a family, Shiva, Parvati, Ganesha, Kumaraswamy, Yalaka, అక్కడేమో నెమలి, సింహము, వృషభము, వాహనాలు, ఇవేమి ఇక్కడ ఉండవండి. వేదాంతాన్ని పురాణాలతో సమన్వయం చేయరాదు.
అవి చదువుకున్నప్పుడు వేడిగా చదువుకోవచ్చు, తప్పు లేదు. కానీ అవి ఇక్కడికి పట్టుకొచ్చి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డోంట్ కన్ఫ్యూజ్ అస్, డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. తర్కాన్ని ప్రవేశం పెట్టకండి లౌకిక వాదనలో కూడా. లోక సంగ్రహం కోసం, లోక సంగ్రహం అంటే లోక ఉపకారము కోసం, లోకము యొక్క ప్రయోజనం కోసం వివిధ దర్శనాల వాదనలను ఖండిస్తున్నాం. కానీ వ్యక్తులతో విరోధము లేదు. మాకు కపిలమునితో కానీ, లేకపోతే ఈ కణాదులతో కానీ, లేకపోతే గౌతమ మునితో కానీ, లేకపోతే పతంజలి గారితో కానీ ఎట్టి విరోధము వారి శిష్యులతో కూడా లేదు. ఓన్లీ మీకు వివిధ దర్శనాల తాలూకా వాదాలు తెలియాలి అని చెప్పి ఖండిస్తున్నాం. కాబట్టి దెర్ ఇస్ నో పర్సనల్ రైవలరీ బిట్వీన్ ది వేదాంతిన్స్ అండ్ ది అదర్ తార్కికాస్. ఇత్యేవం, ఈ విధముగా పరస్పరము విరుద్ధార్థ కల్పనాత, విరుద్ధములైన కల్పనలను చేసుకుంటూ, దేనికి విరుద్ధములైనవి? వేద విరుద్ధములైన కల్పనలను చేసుకుంటూ, నువ్వు చెప్పింది బాగుందోయ్ అని పరస్పరము సమర్థించుకుంటూ, అమిషార్థిన ఇవ ప్రాణిన. అమిషము అంటే మాంసపు ముక్క. అమిషార్థిన, మాంసపు ముక్కను కోరుకునేటటువంటి ప్రాణులు. ఒక సింహం ఉంటుంది, ఆ సింహం అడవిలో ఓ జంతువును సంహరిస్తుంది, చంపేసి దానికి కావలసిన మాంసం తింటుంది, తినేసి దాని పాటుగా వెళ్ళిపోతుంది. మిగతా మృత కళేబరం ఉంటుంది కదా, దాని చుట్టూ నక్కలు, ఉలుసు, మిగతా కాకులు, రాబందులు ఇవన్నీ చేరి ఆ మాంసపు ముద్ద కోసం, ఆ మాంసపు ముక్క కోసం కొట్టుకుంటూ ఉంటారు. నీ వాదనలన్నీ చూస్తూ ఉంటే ఒకే మాంసపు ముక్క కోసం కొట్టుకునే వేరు వేరు పక్షులలాగా, ప్రాణుల్లాగా ఉన్నారు. ఏమిటి మీరు మాట్లాడుతున్నారు? చాలా గట్టి మాట వేసి దెబ్బలాడారు. అమిషార్థిన హైవ ప్రాణిన, ఒకే మాంసపు ముక్క కోసం కొట్టుకునే వేరువేరు ప్రాణుల వలె పతనమవుతున్నారు. ఇటువంటప్పుడు ఒక ఉదాహరణ, దృష్టాంతాన్ని రామకృష్ణుల వారు జరిగినటువంటిది చూడాలి. ఒకరోజు రామకృష్ణుల వారు అక్కడ దక్షిణేశ్వర్లో నదిలో స్నానం చేస్తున్నారు, గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటే అక్కడ నలుగురు కొట్టుకుంటున్నారు. ఏం కొట్టుకుంటున్నారు? దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడని కొందరు, దేవుడు లేడని మరో ఇద్దరు, ఒకరితో వాళ్ళు జుట్లు పట్టుకొని ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. చాలా గట్టిగా దెబ్బలాడుకుంటున్నారు. ఈయన విన్నారు అని ఇలా రండి పిలిచారు. ఏమిటి మీ వాదన? దేవుడు ఉన్నాడా లేడా? ఇదా మీ వాదన? పొద్దున్నే లేచి నదిలో కూర్చొని స్నానం చేసుకుంటూ సరి అయినటువంటి ఆలోచన లేకుండా దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి కొట్లాటగా ఇక్కడ వచ్చారు. అదిగో ఆరు గట్టు మీద చూడండి, 4 కుక్కలు ఒక ఎంగిలి విస్తరా కోసం ఎలా కొట్టుకుంటున్నాయో అలాగే ఉంది మీరు చూస్తున్నది. ఆ పక్కన చూడండి, ఒక ఆవు ఎంత చక్కగా నిదానంగా తన గడ్డి తను మేసుకుంటోంది, ఏ విధమైన కన్ఫ్యూషన్ లేకుండా. అలాగా ఏ ధ్యానమో లేకపోతే భక్తో, జ్ఞానమో, యోగమో ఏదో మార్గాన్ని పట్టుకొని అన్వేషించి ఆ పరమాత్మని పొందాలి. కానీ పరమాత్మ ఉన్నాడా లేడా అని కొట్టుకోవడం వల్ల ఏమిటి వస్తుంది? జాగ్రత్త అంటూ ఆయన దెబ్బలాడారు. అది మనకు ది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణలో తెలుస్తుంది. అలాగే ఈయన కూడా అదే మాట్లాడుతున్నారు. ఆమిషార్థిన ఇవ ప్రాణిన, సింహము మృగాన్ని చంపిన తరువాత చిన్న చిన్న మృగాలు, క్రిమికీటకాలు, పక్షులు ఆ కళేబరాన్ని చేసి కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే రామకృష్ణుల వారి కథ కూడా అదే చెప్తోంది. అన్యోన్య విరుధ్యమానార్థదర్శత్వాత్, పరస్పరం విరోధిస్తున్నటువంటి తత్వాలను దర్శించేవారు అగుట వలన వేర్వేరు దర్శనాలు, వేర్వేరు అర్థాలు, ఒకదానికొకటి విరోధము, కొన్ని పొసగుతాయి, కొన్ని పొసగవు. ఈ కాట్లాట ఎప్పటికీ తేలదు. పరమార్థ తత్వాన్ని వీళ్ళు తెలుసుకునే అవకాశమే లేదు. తథా అదే విధముగా ఇతరే తార్కికా, ఇతర తార్కికులు కూడా సాంఖ్యుల వలన చెడిపోతున్నారు. ఇత్యేవం, ఈ విధముగా పరస్పర విరుద్ధార్థ కల్పనాత, పరస్పరమైనటువంటి విరుద్ధములైన కల్పనలను చేసుకుంటూ అమిషార్థిన, మాంసపు ముక్క కోసం కొట్టుకున్నటువంటి కుక్కల వలె, ప్రాణిన ఇతర జంతువుల వలె, అన్యోన్య విరుధ్యమానార్థదర్శిత్వాత్, పరస్పరము విరోధిస్తున్న తత్వాలను దర్శించేవారు అగుట వలన పరమార్థతత్వాత్ దూరం ఏవ అపకృష్యంతి. ఆహా, ఏమి దురవస్థ వీళ్ళది! పరమార్థతత్వమైనటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఎంత దూరం అయిపోతున్నారు
దూరం ఏవా దూరంగానే అపకృష్యంతే ఈడ్చివేయబడుతూ లాగివేయబడుతున్నారు. ఈ తార్కికులు పరస్పర విరుద్ధమైనటువంటి కల్పనలు చేసుకుంటున్నారు. మాంసపు మొక్కకు కొట్టుకునేటటువంటి ప్రాణుల వేళలో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఒకసారి విరోధించుకుంటున్నారు, ఒకసారి సమర్థించుకుంటున్నారు. అన్యోన్య విరుద్ధమాన అర్థదర్శిత్వాత్ పరమార్థతత్వాత్, ఆ పరమార్థతత్వమైనటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మము నిత్యం నిర్మలం ఏకం నిర్గుణం అయినటువంటి పరమార్థాన్ని తెలుసుకోలేక దూరం ఏవా దూరంగా అపకృష్యంతే లాగివేయబడుచున్నారు, ఈడ్చివేయబడుతున్నారు. దే ఆర్ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్ టు హెల్ బై నాట్ అండర్స్టాండింగ్ ద యూనిఫైడ్ నేచర్ ఆఫ్ దట్ పరమాత్మ. వాట్ ఏ పిటీ ఇన్ ఆల్ దీస్ దర్శనాస్ అంటున్నారు. ఉపనిషద్ ద్రష్టలు ఏమిటి, ఆ పిప్పలాదులు ఏమిటి, ఆ యజ్ఞవల్కులు ఏమిటి, అటువంటి ఋషీశ్వరుల దర్శనాలు ఏమిటి, వాళ్ళ అనుభవం ఏమిటి, వాళ్ళ దర్శనానికి దూరమై అంటే వాళ్ళు చూసినటువంటి ఆ విషనరీస్ తాలూకా విషన్స్ని అర్థం చేసుకోలేక పరమాత్మను తెలియలేకపోతున్నారు. అయ్యో అమిషార్థిన ఇవ ప్రాణిన, మాంసపు మొక్క కోసం కొట్టుకునేటటువంటి వేర్వేరు జీవాల వలె పతనమైపోతున్నారు కదా. రెండవ సిద్ధాంతం మూడవ భాగం. అతః తన్మతం అనాదృత వేదాంతార్థతత్వం ఏకత్వ దర్శనం ప్రతి ఆదరవంతో ముముక్షవస్యు ఇది తార్కికమత దోష దర్శనం కించిదుచ్యతే అస్మాభిః నతో తార్కికవత్ తాత్పర్యేణ. అడుగుతారు కదా, అయ్యా గురువుగారు ఎందుకండి మరి వీళ్ళని ఇంత గట్టిగా దెబ్బలాడి వీళ్ళతో వాదోపవాదాలు చేస్తున్నారు అంటే, నాకు వాళ్ళతో వాదోపవాదాలు చేయడం కానీ, వాళ్ళను ఖండించడం కానీ, వాళ్ళను విమర్శించడం కానీ నాకు తాత్పర్యం కాదు. నాకేమి తాత్పర్యము? వేదాంత తత్వార్థం ఏకత్వ దర్శనం ప్రతి ముముక్షువ ఆదర్శవంతో శివు. ముముక్షువ మోక్షాన్ని కోరేవారు ఏకత్వ దర్శనం ప్రతి ఏకత్వ దర్శనం వైపు వెళ్ళి వేదాంత తత్వార్థ దర్శనం, వేదాంత అర్థతత్వాన్ని తెలుసుకోవడానికి ఆదరవంత అంటే దానిని ఎక్కువ ఆదరించి అటుపక్క వెళ్ళడానికి శుహు అగుదురుగాక అనేటటువంటి ఆకాంక్షతో అతః అందువలన తన్మతం వారి వారి మతములను అంటే రిలీజియన్స్ని కాదు, వారి వారి దర్శనములను అనాదృత్య తిరస్కరించి అంటున్నారు. ఇది తార్కిక మత దోష దర్శనం. తార్కిక మతములలో ఉన్నటువంటి దోషాన్ని చూపించడం. కించిత్ ఉచ్యతే ఏదో కొంచెం చెప్పాము. అస్మాభి మేము నతు తార్కికవ తాత్పర్యేణ తార్కికులలాగా అమిషార్థిన ప్రాణిన అన్నట్టుగా కొట్టుకోవడానికి కాదు వాళ్ళతో మేము అంటున్నారు. అతః ముముక్షువ అతః అందువలన ముముక్షువ తీవ్రముగా మోక్షేచ్ఛను కలిగినటువంటి జనులను దృష్టిలో పెట్టుకుని ఆకాంక్ష ఏమంటే తన్మతం వారి వారి అభిప్రాయాలను, వారి మతం అంటే రిలీజియన్ అని కాదు, అభిప్రాయం మతం. మన్యతే ఇది మతం, ఏది వాళ్ళు నమ్ముతారో అది మతం. కల్ట్ అంటాం కదా, శక్తి కల్ట్, వైష్ణవ కల్ట్, శైవ కల్ట్, లేకపోతేనేమో నైయాయికాస్, వైశేషికాస్, లేకపోతే సాంఖ్యాస్, లేకపోతే శేశ్వర సాంఖ్య లేక యోగా, ఇటువంటి వాళ్ళందరూ వారి అభిప్రాయములను అనాదృత్య ఆదరము చేయక ప్రక్కన పెట్టి లెక్కగొనక డిస్కార్డింగ్ దేర్ అభిప్రాయాస్, దేర్ కల్ట్, దేర్ మతం. వేదాంతార్థతత్వం ఉపనిషత్ ప్రతిపాదిత పరబ్రహ్మతత్వాన్ని, వేదాంత అర్థతత్వం ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మాన్ని, పరమాత్మతత్వాన్ని, పరబ్రహ్మ వస్తువుని ఎవరు తెలుసుకోవాలి? ముముక్షువ, ముముక్షువులు తెలుసుకోవాలి. అతః ముముక్షువ వేదాంతార్థతత్వం ఏకత్వ దర్శనం ప్రతి భిన్నత్వం లేనటువంటి ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనే దర్శనమునందు ఆ వైపు వాంట్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. రియాలిటీ ఈజ్ వాట్? యూనిటీ ఈజ్ ద రియాలిటీ. ఏకత్వ తత్వదర్శనం ప్రతి ఆదరవంత ముముక్షువ స్యు. ముముక్షువ ముముక్షజనులు
ఆదరవంతః ఆదరవంతులు అంటే దే గివ్ ఏ లాడ్ ఆఫ్ వాల్యూ టువర్డ్స్ దట్ వాల్యూ దే వాల్యూ ది ఏకత్వ దర్శన ఆదరవంత శివు అగుదురుగాక అనేటటువంటి ఒక ఆకాంక్ష అని మా యొక్క ఆశ ఆకాంక్ష అంతేకాని ఇది అని ఈ కారణంగా తార్కిక మత దోష దర్శనం తార్కిక దర్శనంలో ఉన్నటువంటి లోపాలను చూపి మంచి దారి చూపించడానికని అస్మాభి కించిత్ ఉచ్యతే అంటే ముముక్షులను మంచి మార్గంలో నడిపించడానికి ఈ తార్కిక దర్శనాలలో పడి కొట్టుమిట్టాడుతూ వాదోపవాదాలలో అసలు తత్వమైనటువంటి ఏకత్వ దర్శనాన్ని ఉపనిషత్తులో ప్రతిపాదించబడినటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా అయ్యో వీళ్ళు ఈ వాదోపవాదాలతోనే తర్కాలతోనే ఉండిపోయి నాశనం అయిపోతారు కదా అని కరుణ కలిగి వాళ్ళని నడిపించడానికి ఆ వాదములను కించిత్ కొంచెము అస్మాభి ఉచ్యతే మేము చెప్పవలసి వచ్చినది. ఎందుకంటే శంకర భగవత్పాదులు ఇంత గట్టిగా వాళ్ళతో వాదిస్తున్నారు, శంకరులకు మరేం పని లేదా అనుకోవచ్చు. శంకర భగవత్పాదులు ముముక్షజనులైనటువంటి మనలాంటి వాళ్లను వేదాంతార్థ తత్వం ఏమిటి, ఉపనిషత్ ప్రతిపాదించినటువంటి పరమాత్మ తత్వాన్ని బ్రహ్మవస్తువుని ముముక్షులు మిస్ అయిపోకూడదు, వాళ్ళు ఏకత్వ దర్శనం ప్రతి భిన్నత్వం లేని ఏకత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఆదరవంత ముముక్షవస్యు ఈ వేదాంత తత్వార్థ దర్శనాన్ని ఏకత్వ దర్శనాన్ని ఆదరించేవారు అగుదురుగాక ముముక్షులందరూ అని ఆకాంక్షతో తన్మతం వారి వారి అభిప్రాయాలను అనాదృత్య ప్రక్కన పెట్టి లెక్కగొనక డిస్కార్డింగ్ అస్మాభి కించిత్ ఉచ్యతే ఏమిటి చెప్పాము, తార్కిక మత దోష దర్శనం. ఈ కారణంగా తాత్విక దర్శనాల్లో ఉన్నటువంటి లోపాలను చూపించి మంచి దారిలో ముముక్షులను పెట్టడానికి అస్మాభి మా వంటి వారు కించిత్ ఉచ్యతే కొంచెం చెప్పవలసి వచ్చింది. అంతేకాని నాతో తార్కిక తాత్పర్యేణ మాకు తార్కికుల వలె ఇతరుల దోషాలను ఎనడమే, ఫైటింగ్ చేయడమే, ఎత్తి చూపుతూ ఉండడము తాత్పర్యేణనతు అటువంటి తాత్పర్యమే మాకు లేదు, అటువంటి అభిమతము మాకు లేనే లేదు. దుస్తర్కాత్ విరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అన్నారు కదా. ఇగో దుస్తర్కములంటే ఇటువంటి తర్కములే, పరమాత్మ లేడు, పరమాత్మ కారణం కాదు, పరమాత్మ కార్యం కాదు, పరమాత్మ భోక్తగాడు, పరమాత్మ కర్తగాడు, ప్రధానం వేరే ఉంది, ప్రధానం పరమాత్మకి ప్యారలల్ రియాలిటీ, ఈ ప్రధానం నుంచి అన్నీ వచ్చాయి అంటూ ఈ విధమైనటువంటి వేద బాహ్యమైనటువంటి దుస్తర్కములను చేస్తున్నారే, ఆ దుస్తర్కాలను చేసేవారిని ఖండించడం, వాళ్ళతో వాదోపవాదాలు జరిపి పెద్ద డిబేట్లు రైజ్ చేయడం, జయించడాలు ఇటువంటివి మాకేమి ఇష్టం లేదు. మేము జయపతాక ఎగరవేయాలని మాకేమీ పెద్ద ఆశయమి కాదు. మంచి వాళ్లను ముముక్షులను సన్మార్గంలో పెట్టి ఈ వేదాంత తత్వార్థ దర్శనాన్ని ఏకత్వ దర్శనాన్ని వాళ్లకు తెలిసేటట్టుగా చేయాలని చెప్పి తార్కిక మత దోషంలో ఉండేటటువంటి విషయాలను చూపించి కొంచెం చెప్పవలసి వచ్చింది. నాతో తార్కిక తాత్పర్యేణ మాకు తార్కికుల వలె ఇతర దోషములను ఎత్తి చూపే అభిమతము లేనే లేదు. ఇంతకు మించి వీళ్ళందరితో వాదోపవాదాలు చేయడము మా అభిమతము కాదు. రియాలిటీ వీళ్ళు తెలియాలి, ముముక్షులు సన్మార్గంలో ఉండాలి. అందుకని తార్కిక మత దర్శనం తార్కిక మత దోష దర్శనం కించిదుచ్యతే. ఇది ఏమి వాద ప్రతివాదము కాదు. రెండవ సిద్ధాంతంలో రెండవ లైన్ మూడవ భాగంలో తథా ఏతదత్ర ఉక్తం వివత్స్యేవ నిక్షిప్య విరోధోద్భవ కారణం తైః సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్ అంటూ ఒక కొటేషన్ని చెప్తున్నారు. ఏమిటా కొటేషను? నేను చెప్పడం కాదండి బాబు, ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి కొటేషన్ చెప్తున్నాను చూడండి. తథా అదే విధముగా ఏతత్ ఈ విషయాన్నే అత్ర ఆ ఋగ్వేదమునందు ఒక ఋగ్వేద వచనము కూడా కలదు. ఇదే విషయాన్ని అంటే మంచి మార్గంలో వీళ్ళని పెట్టాలనే ఇదే తప్ప వాళ్ళతో యుద్ధం చేద్దామని కాదు అనే విషయం చెప్తుంది.
వివత్సేవ నిక్షిప్య విరోధోద్భవ కారణం తైః సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్. ది కొటేషన్ చూడండి. వివధత్సేవ నిక్షిప్య వివధత్సు ఏవ నిక్షిప్య విరోధ ఉద్భవ కారణం తైః సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్. అంటే ఏమిటో తెలుసుకో. వేదవిత్ అంటే వేదవేత్త, వేదము తెలుసుకున్నవారు. విరోధ ఉద్భవ కారణం, విరోధము ఉద్భవం ఒకటకు పుట్టుటకు గల కారణములు. వివదత్సు ఏవా విరోధము గలవారి యందు మాత్రమే. నిక్షిప్య ఇది మనకు లైఫ్లో కూడా పనికొస్తుంది. ఏదైనా ఒక విషయం ఉన్నది, ఏదైనా విరోధం వచ్చి వాళ్ళు వాదిస్తున్నారంటే వాళ్ళ విరోధాలను వాళ్ళ దగ్గరే వదిలేయండి, మనలోకి తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే దాంతో మనం కూడా కంటామినేట్ అయిపోతాము అంటూ విరోధోద్భవ కారణం, విరోధము పుట్టుటకు గల కారణాన్ని వివధత్సు ఏవ ప్లూరల్ వివధత్సు విరోధము గల వారి యందు మాత్రమే నిక్షిప్య ఉంచి తైః వారి చేత సంరక్షిత చక్కగా రక్షించబడిన సద్బుద్ధి సద్భావన గలవారై సుఖంగా నిర్వాతి శాంతుడై ఉండును. ఎవరు? వేదవిత్. వేదవిత్ నిజంగా వేదాన్ని అర్థం చేసుకుని తెలుసుకుని పరబ్రహ్మతత్వాన్ని ఆకలింప చేసుకున్నవారు. విరోధం పుట్టడానికి కలిగిన కారణం ఏమైతే ఉంటాయో ఆ కారణాలన్నీ ఆ విరోధం కల్పిస్తున్న వాళ్ళ బుర్రలలోనే ఉంచి వాళ్ళ దగ్గరే వదిలేసి నిక్షిప్య వారి చేత చక్కగా సంరక్షించబడినటువంటి సద్భావన గలవారై సుఖంగా శాంతిగా ఉంటారు. కానీ ఆ విరోధాలలో వీళ్ళు దూరరు. వివదత్సు బహువచనం, అనేక మంది వివాదం చేస్తున్నారు. శంకరులు బ్రహ్మసూత్రాలలో చెప్తారు 72 రకాల కల్ట్స్ వాటిని పరిశీలన చేసి వివాదం చేశారు. కానీ వారి వివాదాలను తనలోకి తీసుకోలేదు. పరమేశ్వరుడికి 4 వ్యూహాలు ఉన్నాయండి అంటారు పురాణాలలో. వాసుదేవాయ, ప్రద్యుమ్నాయ, అనిరుద్ధాయ, సంకర్షణాయ అని ఉంటుంది. వాసుదేవాయ అంటే తండ్రి, వసుదేవుని కొడుకు అయిన కృష్ణుడు, ప్రద్యుమ్నుడు ఆయన తమ్ముడు, అనిరుద్ధుడు ఆయన కొడుకు, సంకర్షణుడు ఆయన మనవడు అంటే రకరకాలైనటువంటి వివాదాలను లేవదీస్తారు. అసలుకి వాసుదేవాయ అంటే సర్వమును ధరిస్తున్నటువంటి దేవుడు, అన్నిట్లోనే ఉన్నవాడు అని, ఏ కాంతి స్వరూపమని ప్రద్యుమ్నుడని, అనిరుద్ధాయ అంటే నిరుద్ధములు చేయనటువంటి సంకర్షణాయ భక్తులను ఆకర్షించేవాడనే అర్థాన్ని చెప్పరు. నాతో తాత్పర్యేనా వాళ్ళను ఖండించుటకు మాకు తాత్పర్యము కాదు. భేద దృష్టిలోనే విరోధం ఉంటుంది. నామరూపములు ద్వైతాలు, అందులో సారం నాస్తి అని సద్భావనను సంరక్షించుకొని వేదవిత్తు శాంతముగా నుండును. వివదత్సేవ నిక్షిప్య విరోధోద్భవ కారణం తైః సంరక్షిత సద్బుద్ధి సుఖం నిర్వాతి వేదవిత్. ఇంకొక చిన్న భాగం ఉంది, అది చెప్పేసుకుందాం. ఇంకా ఏమిటి? భోక్తృత్వ కర్తృత్వయోః విక్రయయోః విశేష అనుపపత్తి. కానమాసౌ కర్తృత్వాత్ జాత్యంతర భూత భోక్తో విశిష్టా విక్రియ యతో భోక్తా ఏవ పురుషః కల్ప్యంతేన కర్త ప్రధానంతో కర్తృ ఏవ భోక్త. ఈ పార్ట్ మీకు తెలిసిందే. భోక్తా ఏవ పురుష కల్ప్యంతే. పురుషుడు భోక్తయే, కర్త కాదు. ఎవరికి? సాంఖ్యులకు. ప్రధానంతో కర్త, ప్రధానమే కర్త, నా భోక్త. ప్రధానం భోక్త కాదు, పురుషుడు కర్త కాదు. పురుషుడు భోక్త, కర్త కాదు. ప్రధానం కర్త, భోక్త కాదు. వీళ్ళు విడివిడిగా చెప్తున్నారు. ఏంటంటున్నారు? భోక్తృత్వ కర్తృత్వయోః, భోక్తృత్వమునందు కర్తృత్వమునందు విక్రియోః, ఈ వికారాలలో విశేష అనుపపత్తి, వేర్వేరుగా చెప్పడము పోసగదు. కానామాసౌ, ఏమిటి ఆ విశేషము? ఇది వేరు, భోక్తృత్వము ఉన్నది, కర్తృత్వము లేదు అని ఒకసారి అంటే, పురుషుని దగ్గర కర్తృత్వము ఉన్నది, భోక్తృత్వము లేదు అని ప్రధానం దగ్గర విశేషంగా చెప్పడము, ఈ మార్పులను వేర్వేరుగా చెప్పడము అనుపపత్తి, పొసగదు. కించా, ఇంకా ఏమంటే ఇది పోసగదు. కానామాసౌ, హౌ కెన్ ఇట్ బి? వాట్ ఈస్ దట్? వాట్ డిఫరెన్స్ యు ఆర్ టాకింగ్?
కర్తృత్వాత్ జాత్యంతరభూత భోక్తృ విశిష్టా విక్రియ. ఆ మాట చెప్పేసుకుంటే అయిపోయింది. కించ ఇంకా ఏమిటంటే భోక్తృత్వ కర్తృత్వయో, ఆత్మకర్త అవటంలో వాళ్ళకి అబ్జెక్షన్, భోక్త అవడంలో అబ్జెక్షన్ లేదు. భోక్తృత్వ కర్తృత్వయో విక్రియయో, చూడు మిత్రమా, కర్త అవ్వాలన్నా భోక్త అవ్వాలన్నా మార్పులు ఉండాలి, వికారం ఉండాలి. అప్పుడే కర్త గాని భోక్త గాని అవ్వగలుగుతారు. మీరు కర్త అవ్వాలి అంటే వికారాలు ఉండాలి, భోక్త అవ్వాలంటే వికారాలు ఒక్కరలేదు అంటున్నారు. కానీ మాకైతే కర్త అని చెప్పినా భోక్త అని చెప్పినా పురుషుని యందు వికారాలు వచ్చేస్తాయనేది స్పష్టము. ఏమిటయ్యా తేడా? యతః పురుష భోక్త ఏవ కల్ప్యతే. ఎప్పుడైతే పురుషుని యందు భోక్తృత్వాన్ని మీరు కల్పించి చెప్పారో, పురుష కర్త కర్త కాదు కానామాసౌ. ఏంటయ్యా అంత తేడా? కర్త అనడానికి భోక్త అనడానికి మధ్యన ఆ మార్పులలో, ఆ విక్రియములలో ఆ విశేషమైనటువంటి ఆ భేదము పొసగదయ్యా. ప్రధానంతో కర్తృ ఏవన భోక్తుడైతి. ప్రధానం స్వతంత్రము, స్వతంత్రతత్వము, ప్యారలల్ రియాలిటీ, అది కర్తయే కాని భోక్త కాదు అని అంటున్నారు. కర్తృత్వాద్యాత్యంతరభూత విక్రియ, కర్తృత్వమునందు దీనికంటే వేరే జాతికి చెందినటువంటి వికారము వేరేగా ఉంది అని ఎలా చెప్తారు? భోక్తృ విశిష్ట విక్రియ, భోక్త అయినప్పుడు మాత్రమే ఉండేటటువంటి విశిష్టమైన స్పెషల్ అయినటువంటి విక్రియ మార్పు ఏమిటి? అది ఎలా ఉంటుంది? అలా ఏం ఉండడానికి వీర్లేదు. కర్తృత్వ వికారము భోక్తృత్వ వికారము వేరువేరు జాతులకు చెందినవి ఎలా అంటారు? రెండు వికారాలే. ఈ లైన్స్ తాలూకా సారాంశం చెప్పేస్తాను, దీన్ని వచ్చేసారి మనము చూసుకుంటాం. అయ్యా, మీరు పురుషునకు కర్తృత్వము లేదు, ఆత్మకు భోక్తృత్వం ఉంది. అలాగే ప్రధానానికి కర్తృత్వం ఉంది, భోక్తృత్వము లేదు. కర్తృత్వమన్నా భోక్తృత్వమన్నా వికారము మార్పు కలగాలి కదా. కర్తృత్వం అప్పుడొచ్చే మార్పులకు, భోక్తృత్వం అప్పుడొచ్చే మార్పులకు విశేషము, అనుపపత్తి, డిఫరెన్స్ cannot be accepted, untenable, because we consider the vikriya of kartrutva and the vikriya of bhoktrutva are belonging to the same jati. కర్తృత్వాద్యాత్యంతరభూత భోక్త విశిష్ట విక్రియ కానామాసవు. అలాంటిది ఎక్కడుంటుంది? ఎక్కడైనా నీకు కర్తృత్వంలో విశేషమైనటువంటి మార్పులు వచ్చాయి అన్నా, భోక్తృత్వంలో విశేషమైన మార్పులు వచ్చాయన్నా, ఈ రెండు వేరువేరు అని చెప్పే అవకాశం లేదు. అలాంటిది ఎలా ఉంటుంది అని అడుగుతుంది. దానికి మూడవ పూర్వపక్షం రాబోతోంది. అది వచ్చే ఎపిసోడ్లో చూస్తాము, వచ్చే వారం దర్శిస్తాము. ఇక్కడతో రెండవ సిద్ధాంతం, రెండవ పూర్వపక్షము, రెండవ సిద్ధాంతము ముగిసినది. మూడవ పూర్వపక్షము, దాని తాలూకా సిద్ధాంతాలను వచ్చే మిగతా పూర్వపక్షాలను వచ్చే క్లాసులో చూసుకుందాం. అయితే ఏమిటైంది ఇప్పుడు? శాంతి పాఠం చదువుకోమంటున్నారు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిः, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.